బాబు జెండా తీయండి, ఇవి కొంచెం ఆపండి ప్లీజ్ ప్లీజ్, నా కోసం. ఈరోజు ఇక్కడ వచ్చిన బద్వేల్ ప్రజలకి నిస్వార్థంగా పనిచేసే నాయకులందరికీ తెలుగుదేశం అమ్మగారి ఆశీస్సులతో మీ అందరి ముందుకు వచ్చాను, మీ ఆశీస్సుల కోసం. ధన్యవాదాలు. ఈరోజు బద్వేల్ జన సముద్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తే నాకెంతో సంతోషం. మీరందరూ ఈరోజు మన బలం, మా బాధ్యత. మీరందరూ మీరే మా బాధ్యత. మీరు వేరు, మేం వేరు కాదు. మీరందరూ మా కుటుంబ సభ్యులు. మా కుటుంబాన్ని మీరు ఈరోజు గత 6 దశాబ్దాలుగా నడిపిస్తున్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే ఇంకా గట్టిగా నడవాలనుంది. ఈరోజు ఈ పాదయాత్రలో నాకెంతో నడక నేర్పించింది, నాకెంతో సంతోషంగా నేర్పించింది. నేను మీ అందరికీ సూటి ప్రశ్న ఒకటి అడుగుతున్నా. పెద్ద ఆయన గురించి చెప్పాలా? మీ అందరికి చెప్పాలా? ఆనాడు ఎన్టీ రామారావు గారు మరియు పెద్ద ఆయన వీరారెడ్డి గారు కలిసి తెలుగు గంగా ప్రాజెక్టు స్థాపించారు. ఈరోజు రైతన్న కోసం లక్షలాది ఎకరాలు సాగు తాగునీరు కోసం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. మన రైతన్నల కోసం. ఇదే మనకు కావాల్సింది. మన కష్టాలు, మన నష్టాలు మనమందరం జనసాడి ఎంత దూరం వినిపిస్తుందో ఇదే యువగలం, మన దళం. ఈరోజు మీ అందరిని ఒకటే అడుగుతున్నా, లోకేష్ అన్న ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఈరోజు ప్రజల కష్టాల్లో మమేకమై ఎంతో దూరం నడిచి వాళ్ళతో పాటి మన భవిష్యత్తు కోసం, మన యువకుల భవిష్యత్తు కోసం రైతన్న కష్టాలకు చూశాడు. ఈరోజు ఎన్నో కిలోమీటర్లు నడిచి ఎండకి మండు టెండడులో సూర్యుడు కష్టం ఉన్నా గాని రైతన్న కోసం మన లోకేష్ అన్న నడిచాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, మన పార్టీ అభివృద్ధులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏమేం చేశామో చెప్పుకోవాలి. ఈరోజు మనం సోమశీల వెనక జలాలు తెచ్చామా లేదా? తెచ్చామా లేదా? వీళ్ళు ఈరోజు 4 రోడ్ల సెంటర్ల సాక్షిగా జగన్ ఇక్కడ ఉన్నప్పుడు ఆయన హామీ ఇచ్చి 1 కాదు 2 కాదు 3 టీఎంసీ ఆ జీవోని ఎగరగొట్టాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఉప మార్కెట్ యార్డ్ తెచ్చాం. ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా లోకేష్ అన్న ఉన్నప్పుడు ప్రతి వీధికి రోడ్డు ఎల్ఈడి బల్బు వేయడం జరిగింది. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం చేయాల్సింది ఉంది చాలా. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ గురించి చెప్పాలి. వైసీపీ అంటే ఏం చేయని పార్టీ. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఊరికే శిలాఫలకాలకే అంకితం, ఏమీ చేయని పార్టీ. నాతో పాటు చెప్పండి, వైసీపీ అంటే ఏమీ చేయని పార్టీ. ఇది గుర్తుపెట్టుకోండి. మన దురదృష్టం ఏంటంటే మనం భూ కబ్జా మీద మాట్లాడి సవాల్ ఇస్తే ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరగలేదు. సవాల్ స్వీకరించే ఉద్దేశం కూడా లేదు. ఈరోజు ఎమ్మెల్సీ ఇక్కడ ఉంటే
మండలానికి ఒక ఎమ్మెల్సీ తయారాడు బినామీగా. ఆ తర్వాత ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి, నేను ఒకటి చెప్పాలా. మన వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యే ఉంది, ఆమె భూమి కూడా కబ్జా చేశారన్నా. ఎమ్మెల్సీ ఇక్కడ ఉంటే మండలానికి ఒక ఎమ్మెల్సీ తయారాడు బినామీగా. ఆ తర్వాత ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి, నేను ఒకటి చెప్పాలా. మన వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యే ఉంది, ఆమె భూమి కూడా కబ్జా చేశారన్నా. కబ్జా చేస్తే కలెక్టర్ పోయి మొరబెట్టుకుంది. మనం ఎక్కడ పోయినాం, ఆమెను కూడా దయతేల్చలేదు వీళ్ళు. ఇక్కడ మున్సిపాలిటీలో ఆ తర్వాత ప్రధానంగా ఒకటి చెప్తా నేను, ఒక్క నిమిషం, ఇది అందరికి ఇష్టం, మీ అందరికి ఇష్టం. జగనన్న భూములు గోల్డ్ మెడల్లు మీద ధ్యాస తగ్గించి ఈడున్న రైతన్న కష్టాలు మా చెరువులు నింపు. మా చెరువులు నింపినప్పుడు ఈ రైతన్న కష్టాలు తీరుతాయి. నీ భూమి మీద ఉన్న శ్రద్ధ, దయచేసి రైతన్నకి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు. బై ఎలక్షన్ కూడా హామీలు ఇచ్చావు, ఏవి తీరలేదు. ఈరోజు డీకేటీ స్థలాలు బద్వేల్ మున్సిపాలిటీలో శాశ్వతంగా దీనికి మనం ఒకటి క్రియేట్ చేయాలి. మనం ఇక్కడ ఉన్న దానికి శాశ్వతంగా పరిష్కారం చేయాలి. మన నందములీడ మీటర్ల కోసం మనము ఎన్ఓసీల కోసం కష్టపడుతున్నాం తమ్ముళ్ళు. ఒకటి దయచేసి నేను ఒకటి చెప్తున్నా, మీ అందరూ, నేను మీకు సభా సాక్షిగా మాటిస్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను మీకోసం పోరాడడానికి సిద్ధం. మీరు సిద్ధమా? నేను, మా నాయకుడు మీకోసం పోరాటం సిద్ధం. మీరు మాతోనా ఎవరితో? ఇది గట్టిగా వినాలి మీరు. ఎన్ అంటే నారా లోకేష్ కాదు, నాయకుడు లోకేష్. నాయకుడు ఈరోజు నాయకుడు లోకేష్. ఫైనల్ చివరిగా మాకు కలుంది అన్న, ఈ సభా సాక్షిగా బద్వేల్ సస్యశ్యామలం కావాలి. ఒక కలుంది, బద్వేల్ వీరారెడ్డి గారు అనుకున్న కళ నెరవేర్చాల బాధ్యత మనందరికీ ఉంది. ఈ కళ నెరవేరాలి. నా నిరుద్యోగ సోదరులు, నా నిరుద్యోగ సోదరులందరూ ఎన్నో వలసలు బట్టి ఇబ్బంది పడుతున్నారు. రైతన్నలందరూ ఈడ ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకోకూడదు, ఆకలి చావకూడదు. ఇది మా కళ. ఈ సభాపూర్వంగా నేను కోరుకుండేది, అన్నా మాకెన్నో ప్రాజెక్టులున్నాయి, చెరువులున్నాయి, దయచేసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత మనకుంది. దయచేసి ఈ నిరుద్యోగుల సోదరులు, నేను కూడా ఈ రోజు నుంచి నిరుద్యోగుడినే, నేను కూడా, నాకు ఉద్యోగం లేదు, మీతో పాటు కలిసి పోరాడతా. ఈ సభాముఖంగా చెప్తున్నాను, నేను కూడా ఈ తర్వాత త్వరలో మీలో పాదయాత్ర చేస్తాను, హామీ చెప్తున్నాను మీ అందరికీ. మనందరం ఒకటే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలా గెలిపించుకున్నాం, అదే విధంగా మీరు మాట ఇవ్వాలి నాకు. నా మాటతో పాటి మీరందరి గలం, మన దళం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, మన భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ, మన భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీఆర్ ఎస్బీవీఆర్, ఆనాడు ఎన్టీఆర్ ఎస్బీవీఆర్, మీరు నాడు చంద్రబాబు నాయుడు, విజయమ్మ, నేడు మీ లోకేష్, మీ రితేష్ కలిసి కట్టి జోడిగా మేం పోరాడతాం.
పోరాడతాం ఈ తెలుగుదేశం పార్టీ కోసం. జై తెలుగుదేశం. నాతో పాటు గలం కల్పండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్, జై హింద్, జై హింద్. ధన్యవాదాలు. ఇప్పుడు